తిరుమలలో సర్వదర్శనంపై గందరగోళం నెలకొంది. 31 కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో సర్వదర్శనానికి వచ్చిన భక్తులను క్యూ లైన్లోకి అనుమతించలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏటీసీ కూడలిలో భక్తులు బైఠాయించారు. రేపటి వైకుంఠ ఏకాదశికి టికెట్లు దొరకలేదని, కనీసం ఇవాళ సర్వదర్శనానికి వెళ్దామనుకుంటే అనుమతించకపోవడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు దైవ దర్శనం కల్పించకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. దేవుని చూడకుండా వెళ్ళకూడదు. ఏం చేయమంటారు చెప్పండి? వెళ్ళకూడదు. ఏం చేయాలి మనం? రాత్రి 8:30కు 9కు వదిలేశారు. మేము ఎందుకు వెళ్ళే వచ్చాం, టోకెన్ లేవంటున్నారు. వైకుంఠానికి చెడ్డాం, మామూలు దర్శనానికి చెడ్డాం. మరి మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏ దర్శనానికి అయిపోతే మేము ఏం చేయాలి? మేము ట్రైన్ రిజర్వేషన్ ఆడవాళ్ళని చేయించుకున్నాం. మరి మాకు ఇప్పుడు ఏ దర్శనం లేకపోతే ఎంత మాత్రం ఏమైపోవాలి? మాకు ఏదో చెయ్యాలి కదా. 2:30కి ఇస్తానన్నారు దర్శనం టికెట్లు. అలాంటిది నిన్న 8:30కి రాత్రి 8:30కి ఇచ్చేసారు. ఇప్పుడు ఫ్రీ దర్శనం లేదు. కింద సంవత్సరం ఇవ్వాలని వెళ్ళాం ముందు రోజున. ఇప్పుడు ఆ దర్శనం కూడా లేదు. ఇప్పుడు మా ట్రైన్ టికెట్లు ఏం చేసుకోవాలి? ప్రతి కౌంటర్ దగ్గర ఇదే మాట, వెళ్ళాలని టికెట్లు తెచ్చుకొని పంపిస్తాం అంటున్నారు. ఎవరు పంపిస్తారు అసలు? ఏడి దేనికొచ్చి ఆడుకోవడానికి కదా? అంతే ద్వారాలతో డబ్బులు కట్టుకుని దేనికొచ్చి దేవుడి దర్శనానికి కదా. దర్శనాలకి రావద్దు ఎవరును. మేము డబ్బులకి అమ్ముకుంటున్నాం, 1000కి 2000కి అమ్ముకుంటున్నాం. అప్పుడే చెప్పాలి. రాడమానేస్తాం కదా. 2000కి 3000కి అమ్ముకుంటానని అప్పుడు దేనికి? ఎప్పుడు లేదు. ఈ సంవత్సరం ఇలాగా, కిందటి సంవత్సరం అలాగే చేస్తారు, ఈ సంవత్సరం అలాగే. అప్పుడు రావద్దని చెప్పి గత 4 సంవత్సరాల నుంచి ఇలాంటి దుర్మార్గం. ఎంత ఖర్చు పెట్టాలి? ఎక్కడెక్కడి నుంచి భక్తులు వచ్చాం. టికెట్ల లైన్లో ఉండమంటారు, విష్ణు మాసం అంటారు. అక్కడికి వెళ్తే 27వ తేదీ ఇస్తారంట. ఈరోజు డేట్ ఎంతండి? 22. 27 వరకు మేము ఏం చేయాలి? అదేదో ముందే చెప్పాలి కదా. తిరుపతిని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారా భక్తులు? మా భక్తులతో ఆడుకుంటున్నారా? ట్రైన్ టికెట్లు వేస్ట్, రిజర్వేషన్ మా భక్తులతో ఆడుకుంటున్నారా? తిరుపతిని ఏం చేద్దామని మీరు చూస్తున్నారు? ఎంత రాజకీయమా? ఇవాళ దర్శనానికే వచ్చాం మేము. ఇవాళ లేదంటున్నారు సర్వదర్శనం. మరి జనమంతా వచ్చి ఇక్కడ ఉన్నాం మేము. ఎప్పుడెప్పటి నుంచో వచ్చి టిఫిన్లు లేవు, టీలు లేవు, మంచినీళ్ళు లేవు, ఏమి లేవు. మరి మాది పరిస్థితి. మరి ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ టీటీడీ వాళ్ళని అడుగుతున్నాం మేము.